ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరము ఈ దినమంతా బహుగా ఫలించు వారమై ఉందుముగాక. దేవుని సన్నిధిలో మనందరం నడిపించబడదుము గాక. మనం కొన్నిసార్లు విశ్వాసంలో బలమైన విశ్వాసం కలిగి ఉంటాం, లోతైన విశ్వాసం. మనం కొండలను కూడా మనం జయించగలం అనే విశ్వాసం ఉంటుంది మనకు. కొన్నిసార్లు విశ్వాసంలో మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనను బట్టి బలహీన పడిపోయి దేవుని వాగ్దానమును, దేవుని వాక్యమును కూడా అనుమానించే పరిస్థితుల్లోనికి పడిపోతాం. ఇలాంటి వ్యక్తులు పాత నిబంధనలో ఒక వ్యక్తి, కొత్త నిబంధనలో ఒక వ్యక్తి, ఈ ఇద్దరు ఉన్నారు. పాత నిబంధనలో అబ్రహామును మనం గమనిస్తే, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని వాగ్దానం నమ్మాడు, దేవుని మాటను నమ్మి తన ఆ దేశమును, తల్లిదండ్రులని, ఇంటిని, సమస్తను వదిలేసి దేవుని వెనుకలు వచ్చాడు. గొప్ప విశ్వాసం అది. ఈ ఆత్మీయ ప్రయాణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్రహాము దేవుని వాగ్దానమును కొంచెం అనుమానించి ఇష్మాయేలును కన్నాడు. నిజంగా దేవుని వాగ్దానం నమ్మితే ఇష్మాయేలును కనేవాడు కాదు ఆయన. అంటే విశ్వాసంలో బలమైన వ్యక్తిలా కనబడతాడు, విశ్వాసంలో బలహీనమైన వ్యక్తిలా కూడా అబ్రహామును మనం చూస్తాం. కొత్త నిబంధనలో మనం పేతురును గమనిస్తే అలాంటి పరిస్థితులే కనబడతాయి. పేతురు గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. విశ్వాసంతో యేసుక్రీస్తుతో పాటు పేతురు నీటిపైన నడిచాడు. ఆ తర్వాత క్షణంలో ఆ గాలిని చూసి భయపడి అవిశ్వాసంలో పడిపోయి మునిగిపోసాగాడు. అంటే గొప్ప విశ్వాసము వెంటనే బలహీనమైన విశ్వాసం. ప్రభువా నీకోసం నా ప్రాణం పెడతానన్న వ్యక్తి ఇదే పేతురు ఒక చిన్న అమ్మాయి ముందు యేసుక్రీస్తు నాకు తెలియదని కూడా బొంకాడు. అంటే పేతురులో గొప్ప విశ్వాసమును, బలహీనమైన విశ్వాసం కూడా చూస్తుంటాం. ఈ పేతురు పరిచర్య చేయడంలో ముందుగా నిలబడే వ్యక్తి, ప్రయాసపడే వ్యక్తి పేతురు పరిచర్య చేస్తూ లుద్దా అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ విషయాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలోనూ సంచారం చేసు లుద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఆయన పేరు ఐనేయ అను ఒక మనుషుని చూసి పేతురేమన్నాడు, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. పేతురు ద్వారా ఈ లుద్దా అనే ప్రాంతంలో గొప్ప కార్యమును దేవుడు జరిగించారు. లుద్దా అనే ప్రాంతంలో అద్భుతం చేయడంలో పేతురు మొదటి వ్యక్తి. ఈయన ద్వారా దేవుడు అద్భుతం చేశారు. మనము పేతురుని అన్ని విషయాల్లో మొదట స్పందించిన వ్యక్తి, మొదట దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి అని మనకి ఆ పేతురు జీవితాన్ని చూసి అర్థమవుతుంది. ఈ 12 మంది శిష్యుల్లో పేతురును మొదట దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 12 మంది శిష్యులకు మీరు ఇంత ప్రొద్దున తాగారా మీరు అని ప్రజలందరూ నిందించినప్పుడు పేతురు మొదటి వ్యక్తి. పేతురు కూడా నిందించబడ్డాడు. అలాగే ఆ శృంగారమాన దేవాలయం దగ్గర ఒక కుంటి వ్యక్తిని స్వస్థపరచడంలో పేతురు మొదటి వ్యక్తి. ప్రజలందరి ముందు నిలబడి ధైర్యముగా యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను, శిలువ మరణమును బోధించిన వ్యక్తుల్లో పేతురు మొదటి వ్యక్తి. ఆయన ప్రసంగం చేస్తే ఆ రోజు 3000 మంది రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. అధికారుల ముందుకు వెళ్లి అధికారుల ముందు ధైర్యముగా వాక్యం బోధించి క్రీస్తుకు సాక్షిగా నిలబడిన వ్యక్తుల్లో పేతురు మొదటి వ్యక్తి. అననీయ సప్పీరా వారి హృదయాలు సరిగా లేనప్పుడు వారి ద్వారా వారికి ఒక పాఠం నేర్పించి వారి ద్వారా సంఘమును కట్టినటువంటి వ్యక్తి పేతురు. ఇలా పేతురు అంటే తన నీడ ద్వారా కూడా స్వస్థత కలుగుతుంది అని చూపించడంలో పేతురు మొదటి వ్యక్తి. పేతురు అనేకమైన విషయాల్లో మొదటి వ్యక్తిగా దేవుని కొరకు ప్రయాసపడడంలో, సాక్షిగా నిలబడడంలో, శ్రమలు అనుభవించడంలో పేతురు మొదటి వ్యక్తిగా నిలబడ్డట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ ఈ లుద్దా అనే ప్రాంతంలో కూడా ఈ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ పని చేయడము, ఒక వ్యక్తికి స్వస్థత కలిగి, ఇవన్నీ విషయాల్లో పీటర్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్. పేతురు మొదటి వ్యక్తి. దేవుడు మనకు తెలియజేశాడు, మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆ పాఠం ఏంటంటే, దేవుని కొరకు సాక్షిగా ఉండడంలో వెనకాల ఉండకూడదు, మొదటి వ్యక్తిగా ఉండాలి. దేవుని ప్రేమను ప్రకటించడంలో మొదటి వ్యక్తిమై ఉండాలి. దేవుని రాజ్యమును, నీతిని వెతకడంలో మొదటి వ్యక్తిమై ఉండాలి. ప్రార్థన చేయడంలో మొదటి వ్యక్తులమై ఉండాలి.
దేవుని కొరకు నువ్వు ఏ సమయంలో ఏ రీతిగా వాడబడాలో, ఏ కృపను చూపినా, ఏ అవకాశం కలిగినా అందులో వాడబడ్డానికి, నిలబడ్డానికి, ప్రయాసపడ్డానికి, సాక్షిగా ఉండడానికి, దేవుని పనిలో పని చేయడానికి మొదటి వ్యక్తులమై ఉండాలి. మనందరము దేవుని కొరకు పనిచేయడం అనేది అది మన గొప్పతనం కాదు. దేవుని కృప వలన ఆయన రాజ్యంలో, పొలంలో కొంచెం మనం పని చేయగలుగుతున్నాం. మనం కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటారు. పేతురు కాకపోతే దేవుడు ఇంకొక వ్యక్తిని వాడుకుంటాడు. కాబట్టి దేవుని రాజ్యంలో పనిచేస్తున్నామంటే అది మనం గొప్పగా మనం భావించకూడదు, కానీ అది ధన్యతగా భావించాలి. ప్రార్థన చేయడమైనా, మనము సంఘం కొరకు సాక్షిగా నిలబడమైనా, ఒక విశ్వాసకి సువార్త ప్రకటించడమైనా, నువ్వున్న స్థలంలో దేవుని ప్రేమను ప్రకటించడమైనా మొదటి వ్యక్తిగా నిలబడితే దేవుడు నిన్ను పేతురులాగా ఒక ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. అలాంటి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుని కొరకు నిలబడడంలో, ప్రయాసపడడంలో, పని చేయడంలో, సాక్షిగా ఉండడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. మనము అడుగు వేసి నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుడి వాక్యం మనందరిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్య, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. పేతురులాగా మేము అన్ని విషయాల్లో మొదటి వ్యక్తులుగా నీ రాజ్యమును, నీతిని వెతకడంలో, ప్రార్థించడంలో, సాక్షిగా నిలబడడంలో, సువార్త ప్రకటించడంలో మొదటి వ్యక్తిగా ఈ దినమందు మేము ఉండే కృపను మాకు దయచేయండి. ఈ దినమంతా మీ కాపుదల దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. Have a blessed day in Jesus' name.